దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈసారి బీజేపీ అధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని జీవీఎల్ తెలిపారు. ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తులో ఉందని, అది కొనసాగుతుందని జీవీఎల్ చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్కి పోటీ బీజేపీ మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం అవుతుందని జీవీఎల్ అన్నారు. ఆల్రెడీ పొత్తులో జనసేనతో పొత్తులోనే ఉన్నది. ఆ పొత్తుతోనే కొనసాగాలి అన్నది మాకు పార్టీ నుంచి ఉన్నటువంటి సమాచారం. దాని ప్రకారమే మేము ముందుకు పార్టీని బలోపేతం చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ఇవి ఏ పార్టీ అయినా తమ బలపడటానికి రాజకీయాలు చేయటం అన్నది అది సాధారణం. కానీ తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుంది. కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికల సమరంలో ఉండదు. కొద్ది రోజులు వచ్చి హడావిడి చేసినంత మాత్రాన అక్కడ కాంగ్రెస్ పార్టీ నిలదొక్కోదు. ఒక రాష్ట్రంలో జరిగే ఎన్నికలు, చాలా మంది ఏంటంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దాని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రభావం మరొక రాష్ట్రంపై ఉండదు. స్థానిక ఎన్నికల విషయంలో, పార్లమెంట్ ఎన్నికల విషయంలోకి వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఒక నేషనల్ ట్రెండ్ అన్నది కనిపిస్తుంది. ప్రధాని చూసాం కదా, తెలంగాణలో ఏ రకంగా 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. కర్ణాటకలో ఏ రకంగా మేము 25-26 స్థానాలు పార్లమెంట్లో గెలుచుకుంది 2019లో. ఓడిపోయిన అసెంబ్లీ రాష్ట్రాల్లో కూడా, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా వెంటనే స్వీప్ చేసింది లోక్సభ ఎన్నికల్లో. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ హవా ఖచ్చితంగా ఈసారి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. సో కాబట్టి ఈసారి బీజేపీ టాలీలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర విశేషంగా ఉంటుంది అన్నది మా నమ్మకం. దానికి తగ్గట్టుగానే పర్యటనలు జరుగుతున్నాయి. అమిత్ షా గారు, నడ్డా గారు ఇద్దరు వారి బ్యాక్ టు బ్యాక్ విజిట్స్ వెంటనే 9, 10, 11 తేదీల్లో ఈ నెలలో పర్యటించడం. ఈరోజు మరి జాతీయ అధ్యక్షులు నడ్డా గారు తెలంగాణలో పర్యటించడం, త్వరలో ఇతర పెద్ద నాయకులు, ఈవెన్ ప్రధాని మోదీ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది, తెలుగు రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో, అలాగే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే మీరు చూస్తే 4 రీజియన్స్లో దక్షిణాది రాష్ట్రాల్లోనే బీజేపీ పూర్తి స్థాయి ఆధిపత్యం లేదా ఆధిక్యత సాధించలేదు. ఆధిక్యత ఈజ్ ఎ రైట్ వర్డ్. స్పెషల్ ఫోకస్ 2024 స్పెషల్ ఫోకస్ ఫర్ బీజేపీ దక్షిణాది రాష్ట్రాలు, అందులో తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇస్ ద రియల్ ఛాలెంజర్ టు ద టీఆర్ఎస్ ఆర్